హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ బాక్స్ ఆఫీస్ బ్రీఫ్. కన్నప్ప మూవీ నుంచి అయితే మన ప్రభాస్ గారు యాక్ట్ చేసిన మన అందరికీ తెలిసిందే. అయితే ఈ మూవీ నుంచి మన ప్రభాస్ గారి ఫోటో అయితే ఒకటి లీక్ అయింది ఫ్రెండ్స్. అయితే ఆ పోజ్లో మన ప్రభాస్ గారు ఒక శివుని వేషం ధరించి చాలా చాలా బాగున్నారు. అయితే ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా ఏప్రిల్ 25న రాబోతుంది ఫ్రెండ్స్. ఈ మూవీ పైన చాలా అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే ఒక మన టాలీవుడ్ నుంచినే కాదు, ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్క యాక్టర్ మెయిన్ రోల్ చేయబోతున్నారు. అయితే ఈ మూవీ బడ్జెట్ వచ్చేసి 100 నుంచి 151 కోట్లు ఖర్చు పెట్టారు. అయితే ఈ మూవీ వరల్డ్ వైడ్గా ఎంత కలెక్ట్ చేయబోతుందో మనం వేచి చూడాల్సింది ఫ్రెండ్స్. మీకు ఒక అంచనాలు ఉంటే కామెంట్లో తెలియచేయండి. ఈ మూవీలో అయితే చాలా మెయిన్ రోల్ యాక్ట్ చేయబోతున్నారు. హీరోగా మంచు విష్ణు గారు అండ్ హిజ్ ఫాదర్ మోహన్ బాబు గారు, కాజల్ గారు, మోహన్ లాల్ గారు అండ్ శివరాజ్ కుమార్ కన్నడ ఇండస్ట్రీ నుంచి అండ్ తమిళ్ నుంచి చాలామంది. మూవీ అయితే చాలా బాగా ఉండబోతుందని అంచనాలు పెరిగిపోతున్నాయి. ఎందుకంటే కన్నప్ప మూవీ టీం నుంచి ఒక్కొక్క ఫోటో రిలీజ్ చేస్తున్నారు. ఆ ఫోటోని చూస్తుంటే మనకి అంచనాలు పెరిగిపోతున్నాయి. అండ్ ప్రభాస్ గారు, ఎందుకంటే ప్రభాస్ గారు లాస్ట్ మూవీ అని చూసాం కాబట్టి ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. అండ్ ఈ మూవీలో కూడా ప్రభాస్ గారు యాక్ట్ చేస్తున్నారు కాబట్టి ఫ్యాన్స్కి పండగ అని చెప్పుకోవచ్చు, అందులో నో డౌట్. అయితే ఈ మూవీలోన ఇంకా టూ మచ్ క్యారెక్టర్స్ ఉండొచ్చు మనకి అని హింట్ అయితే ఇస్తున్నారు ఫ్రెండ్స్. అదైతే ఈ మూవీ అయితే ఎలా ఉండబోతుందో మనము ఏప్రిల్ ఇక 2 months ఉంది కాబట్టి అయితే ఎదురు చూడాల్సి సమయం. అండ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇద్దరు ఉన్నారు కాబట్టి ఈ మూవీలో స్టీఫెన్ దేవసి అండ్ మణి శర్మ గారు. అయితే బీజిఎం అయితే చాలా బాగా ఉండబోతుంది, అంచనాలు పెరుగుతున్నాయి. చూడాల్సింది. టీజర్ అయితే వచ్చేసింది, ఇక ట్రైలర్కి అయితే ఎదురు చూడాల్సిన సమయము. ఈ మూవీ అయితే సెప్టెంబర్ 23, 2023లో షూటింగ్ అయితే ప్రారంభమైంది. ఈ మూవీలో కూడా నయనతార గారు యాక్ట్ చేయబోతున్నారు అండ్ కాజల్ గారు. అంటే ఎదురు చూద్దాం, మంచు విష్ణు గారికి ఈ మూవీ మంచి కంబ్యాక్ అవుతుందా లేదా అనేది ఈ మూవీతో ఎదురు చూడాల్సిన సమయం మనకి. శివుడి పేరు పెట్టుకొని కన్నప్ప అని ఈ శివుడు ఆగ్రహం ఉంటే మూవీ బ్లాక్ బస్టర్ అవ్వచ్చు. అయితే ఈ మూవీ ఎలా ఉండబోతుందో మనము ఏప్రిల్ 25న వరల్డ్ వైడ్ రిలీజ్ అయిన తర్వాత చూడాల్సిందే. అయితే ఈ మూవీ ఎంత కలెక్ట్ చేయబోతుందో అయితే ఎదురు చూడాల్సిన సమయం వచ్చేసింది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇండస్ట్రీ నుంచి ఒక స్టార్ని తీసుకొచ్చి ఈ మూవీని అయితే తీశారు. అయితే ఈ మూవీ ఎలా ఏప్రిల్ 25న చూద్దాం.